ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో అభిషా చిన్నపిల్లల ఆసుపత్రిని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజులు ప్రారంభించారు. మేనేజింగ్ డైరెక్టర్ దూలపల్లి సత్యవతి గుణశేఖర్ వారికి పుష్పగుచ్చాన్ని ఇచ్చి ఆహ్వానం పలికారు. అనంతరం ఇద్దరు శాసనసభ్యులు కలిసి హాస్పిటల్లో ఏర్పాటు చేసిన ఐసీయూ గదుల్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఇలాంటి మారుమూల ప్రదేశాలలో చిన్నపిల్లలకు ఆసుపత్రి ప్రారంభించాలి అనుకోవడం చాలా మంచి నిర్ణయం అంటూ శాసనసభ్యులు చిర్రి బాలరాజు, మద్దిపాటి వెంకటరాజు అన్నారు. ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ సత్యవతి మాట్లాడుతూ కొయ్యలగూడెంలో సేవా దృక్పథంతో అభిషా చిన్నపిల్లల ఆసుపత్రి పెట్టడం ఎంతో సంతోషంగా ఉంది అని, 24 గంటలు వైద్య సేవలు అందించేందుకు తాము మా సిబ్బంది సిద్ధంగా ఉన్నామని అన్నారు. డాక్టర్ గుణశేఖర్ మాట్లాడుతూ వైద్య వృత్తి అనేది ఎంతో పవిత్రమైనదని, మండలంలోని పేద ప్రజలకు సేవలు అందించేందుకు అభిషా అనే చిన్నపిల్లల ఆసుపత్రిని కొయ్యలగూడెంలో ప్రారంభించడం జరిగిందని, ప్రత్యేకంగా చిన్నపిల్లల కోసమే ఈ ఆసుపత్రి పెట్టడం జరిగింది అన్నారు. పేద మధ్యతరగతి ప్రజలు అభిషా ఆసుపత్రి అందించే సేవలను వినియోగించుకోవాలి అంటూ ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అశోక్, డాక్టర్ సుమంత్, మేనేజింగ్ డైరెక్టర్ దూలపల్లి సత్యవతి తదితరులు పాల్గొన్నారు. ట్రైబల్ ముఖద్వారమైన కొయ్యలగూడెంలో మనం ఈరోజు చిన్నపిల్లల హాస్పిటల్ ఓపెన్ చేయడం జరిగింది. ముఖ్య అతిథిగా చిర్రి బాలరాజు ఎమ్మెల్యే గారు, మన కరాట రాంబాబు గారు, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు గారు వచ్చి ఓపెన్ చేశారు. యాక్చువల్గా ఇంతకు మేడం గారు మాట్లాడినట్టుగా మనం ఇక్కడ కొయ్యలగూడెంలో ఎందుకు ఓపెన్ చేస్తున్నామంటే, ఇక్కడ ఈ ట్రైబల్ ముఖద్వారమైన ఈ ఏరియాలో చిన్నపిల్లలు హాస్పిటల్స్ లేక పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎలాంటి చిన్న ఇబ్బందులు అయినా కూడా పిల్లల హాస్పిటల్ లేకపోవడం వల్ల వీళ్ళందరూ రాజమండ్రి కానీ, విజయవాడ కానీ ఇలా సిటీస్కి వెళ్ళాల్సి వస్తున్నది. ఇలాంటి ఇబ్బందులు, క్లిష్ట పరిస్థితులను మేడం గారు గుర్తించి ఇక్కడ మన చిన్నపిల్లల హాస్పిటల్ ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ నిత్యము 2 చిన్నపిల్లల డాక్టర్లు అందుబాటులో ఉంటారు. సో ఈ సర్వీసులని ఇక్కడ మనకు ఎన్ఐసియు, పిఐసియు, ఈఆర్, ఎమర్జెన్సీ వార్డ్స్ ఉన్నాయి. ఫోటోథెరపీ కూడా ఉంది. ఈ సర్వీసులందరినీ ఇక్కడ ఈ ట్రైబల్ ఏరియా పీపుల్ ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాము. అలాగే ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ పెట్టే ఉద్దేశం ఏమంటే, సర్వీస్ ఓరియంటెడ్గా మేడం గారు సర్వీస్ ఓరియంటెడ్గా చేయాలా. ఇక్కడ హాస్పిటల్ ప్రారంభించడానికి ముఖ్య ఉద్దేశం చిన్నపిల్లలకి, మరీ ముఖ్యంగా పేద పిల్లలకి సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఈ హాస్పిటల్ ప్రారంభించడం జరిగిందండి. కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించి వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు అభిషా చిల్డ్రన్స్ హాస్పిటల్ ప్రారంభించాము. మరి బయట మేము చూస్తుండగా చిన్నపిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఏమన్నా ఇబ్బంది వచ్చిందంటే పెద్ద పెద్ద సిబిల్కి వెళ్ళడం, వాళ్ళ మధ్యలోనే ఏదన్నా ఎక్స్పైర్ అవడం అలా జరుగుతుంది. మరి ఈ ప్రాంతాన్ని మేము గమనించి ఇక్కడ కంపల్సరీ చిల్డ్రన్స్ హాస్పిటల్ ఉండాలనే ఉద్దేశంతో 24 అవర్స్ డాక్టర్స్ మన అందుబాటులో ఉండేలాగా డాక్టర్ అశోక్ సార్, డాక్టర్ సుమంత్ సార్ మన 24 అవర్స్ మన హాస్పిటల్లోనే ఉంటారు. ప్రతి ఒక్కరు ఈ కొయ్యలగూడెం ప్రాంతంలో ప్రజలు కూడా ఎక్కువగా ఈ హాస్పిటల్కి వచ్చి, అలాగే చుట్టుపక్కల ఉన్న హాస్పిటల్ పిల్లలు కూడా ఉపయోగించుకోవాలని కోరుతున్నాం. ఏమైనా ఇబ్బంది ఉన్నా మనకు